హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నాగబంధం ఈ టీజర్ గురించి రిలీజ్ అవ్వకముందు నుంచి కూడా ఒక మంచి హైప్ క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో. టీజర్ రిలీజ్ అయిన తర్వాత మామూలుగా ఉండదు, ఈ షాట్ అలా ఉంది, ఆ షాట్ ఇలా ఉంది అంటూ. టీజర్ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా చాలా బాగుంది, టీమ్ చాలా కష్టపడి వర్క్ చేశారు, అది మనం బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ బాగా ఫీల్ అవుతాం. ఈ మధ్య కాలంలో ఇటువంటి మూవీ, అది కూడా ఇంత క్వాలిటీ వీఎఫ్ఎక్స్‌తో రాలేదు అంటూ కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు 'నాగబంధం' టీజర్ నిజంగా ఎలా ఉంది? 'నాగబంధం' టీజర్‌లో అసలు స్టోరీ ఏం చెప్పాలనుకున్నారు? ఇదంతా కూడా క్లియర్‌గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఈ మధ్య కాలంలో ఈ మైథాలజీ డెఫినెట్‌గా ఏదో ఒక మూలన, ఏదో ఒక క్లైమాక్స్‌లోనో లేదంటే ఎక్కడో అక్కడ చిన్నగా ఇరికిస్తున్నారు. ఎందుకంటే ఆడియన్స్ డెఫినెట్‌గా బాగా చూడ్డానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ 'నాగబంధం' టీజర్ చూసిన తర్వాత, అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికంటే కూడా చాలా క్వాలిటీ బావుంది, వీఎఫ్ఎక్స్ బావుంది అంటూ స్టోరీ గురించి కూడా మాట్లాడుతున్నారు. మీకెలా అనిపించింది? ఇప్పుడు 'హనుమాన్' సినిమా వచ్చిన తర్వాత అందరికి ఏమనిపించింది? అదేంటి ఇంత క్వాలిటీతో 25,00,00,000 బడ్జెట్‌లో ఎలా తీసుంటారు వీళ్ళు? అని క్వెషన్ మార్క్ చాలా మందికి. వీళ్ళని చూసి నేర్చుకోండయ్యా అని చెప్పారు చాలా మందికి. 'గామి' సినిమా వచ్చిన తర్వాత అది క్రౌడ్ ఫండింగ్ సినిమా. క్రౌడ్ ఫండింగ్ సినిమాలో ఈ 16,00,00,000 బడ్జెట్‌లా చూపిచ్చారు దాన్ని. దాన్ని చూసి కూడా నేర్చుకోండయ్యా అన్నారు చాలామంది. ఎందుకు అంటే నువ్వు ఒక భారీ ప్రాజెక్ట్ ఫస్ట్ నువ్వు కథ రాసుకోగానే 100,00,00,000 అవుతాయి, 150,00,00,000 అవుతాయేమో అని అనుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అందరికొచ్చే ఒక పిచ్చి ఆలోచన ఏంటంటే 150,00,00,000 మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఒక స్టార్ క్యాస్ట్ ఉండాలి, అన్నీ తెలిసిన మొహాలు ఉండాలి అని. నీ దగ్గర కథ ఉన్నప్పుడు తెలిసిన మొహాలు అవసరంలా. కథ మాట్లాడుద్ది. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కోర్టు' సినిమా స్టోరీ ఉంది కాబట్టి ఆ పిల్లోడు అంత ఫేమస్ అయ్యాడు. ఇంకా చాలా సినిమాలు 1 కాదు 2 కాదు 'బలగం' లాంటివో ఏవో ఒకటి. కథా బలం నీ దగ్గర ఉంటే ఎవ్వరిని పెట్టినా సరే సినిమా హిట్ అవుతది. కానీ మన వాళ్ళేంటంటే 100,00,00,000, 150,00,00,000 అని అనగానే ఇష్టం ఉన్నట్టు ఎక్కడెక్కడి నుంచో స్టార్ క్యాస్ట్ తెస్తారు. స్టార్ క్యాస్ట్ తెచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ టెక్నీషియన్స్ దగ్గరికెళ్తారు. ఈ స్టార్ క్యాస్ట్, స్టార్ టెక్నీషియన్స్ కలిసి 300,00,00,000 అక్కడ అయిపోయింది. ఇక నువ్వు స్టోరీ ఏం తీస్తావు? అలా తీయకుండా ఏం చేయాలో అర్థం గాక గ్రాఫిక్స్‌తోనో, వీఎఫ్ఎక్స్‌తోనో నడిపి మనకు నరకం చూపించిన సినిమాలు గూడా వచ్చాయి రీసెంట్ డేస్‌లో. పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నా గూడా. అవునా? అట్లాంటిది పాత పద్ధతి అనుసరించాడు ఈ డైరెక్టర్ ఎవరో, ప్రొడ్యూసర్ ఎవరో అభిషేక్. పాత పద్ధతి ఏంటి? ఫస్ట్ కథ ఉంది వాళ్ళ దగ్గర. పాత రోజుల్లో కూడా అంతే కథే ఉండేది. ఫస్ట్ ఆ గుండమ్మ కథో, మాయాబజారో ఏవైనా తీసుకో. కథ ఉన్న తర్వాత ఎవరు చేస్తే బావుండు. నెక్స్ట్ ఎవరు చేసినా బావుండు అనుకుంటే ముందుకెళ్ళిపోతారు ఇంకా. వీళ్ళు చేస్తేనే అని కూడా ఏమి ఉండదు పర్టిక్యులర్‌లీ. ఆ పాత్రకు తగ్గ ఫేస్‌ని ఎతుక్కుంటారు. ఇప్పుడు 'మహానటి' లాంటి సినిమా అన్ని కోట్లు పెట్టినప్పుడు అప్పటికి 'కీర్తి సురేష్' కొత్తదేగా. ఆ! ఆవిడని పెట్టి అంత ఇదిగా తీసిన తర్వాత సినిమాకి న్యాయం చేసింది. సో, నువ్వు ఈయనేం చేశాడంటే, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బావుండని అనుకోని అతని దగ్గరున్న ఆడిషన్ ఫోటోస్ తీసుకొని వాళ్ళని మ్యాచ్ చేసేసాడు. సరిపోయింది. ఇప్పుడు బడ్జెట్ పెట్టాడు. దేని మీద? కథ మీద బడ్జెట్ పెట్టాడు కాబట్టి అదంత బాగా పండింది. కథ మీద పెట్టారు. లేదు నువ్వు స్టార్ క్యాస్ట్‌ని తీసుకొచ్చావంటే ఆళ్ళ చుట్టూ ఇంకో కథ రాసుకోవాలి మళ్ళీ. అదంతా తీసిన తర్వాత లాస్ట్ ఉన్న కథ పోతది. నీ దగ్గర బడ్జెటు మిగలదు. ఏదో తూతూ మంత్రంగా తీసి పడేస్తావు. అది ఆడదు. నష్టం. మొత్తం ఇంతే. ప్రెజెంట్ ఎవరైనా సరే 100,00,00,000 పైన ఒక సినిమా నేను నిర్మించాలన్న ధైర్యం చేస్తుంది. 100 ఎందుకు 50 అనుకో. 50 పైన తీయాలి అనుకుంటే మినిమమ్ ఈ హీరో, ఆ హీరో అని ఏ హీరో నీకు అనవసరం. నీ దగ్గర కథ ఉంది అంతే. ఓకే. కానండి ఇప్పుడు ఈ మూవీకి 100,00,00,000 బడ్జెట్ అంటున్నారు. క్లైమాక్స్‌కి సంబంధించి ఒక 20,00,00,000 ఖర్చు పెట్టారంటున్నారు. మరి ఇక్కడ ఈ బడ్జెట్ అనేది వర్కౌట్ అవుతుందా మార్కెట్ పరంగా? కనిపిస్తుంది. ఎందుకు వర్కౌట్ అవ్వదుమా? కథ ఓకే. అక్కడ బావుంటేనే. కనిపిస్తుంది. కానీ మనకి తర్వాత మళ్ళీ రావాలి గదా కలెక్షన్స్. హీరోల మొహాలు చూసి ఎవ్వడు రావట్ల ఈరోజు థియేటర్స్‌కి. ఏ హీరో మొహం చూసి ఎవడు రావట్ల. కథ మాత్రమే. హీరో మొహం చూసొచ్చినా గూడా కథ ఉందా లేదా అనే కదా మాట్లాడుకునేది లాస్ట్‌కి. వీళ్ళ దగ్గర కథ ఉంది. కాబట్టి ముందుకెళ్తున్నారు. సో, కథ మాట్లాడుతది. రేపు కథే మార్కెట్ చేస్తది. కథే బిజినెస్ తెస్తది. కథే రెవెన్యూ తెస్తది. కథే కలెక్షన్స్ తెస్తది. కథే బ్రేక్ ఈవెన్‌లు తెస్తది. ఇంకా అదృష్టం బావుంటే ఆ కథే ఎక్కడికో ఎళ్లి కూడా కూర్చుంటది. అంటే ఒక కొత్త రికార్డ్ కూడా వీళ్ళు సృష్టించొచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, ఎవడు కాదు పాన్ ఇండియా స్టార్‌లు. ఏం అవసరంలా పాన్ ఇండియా స్టారిజం వద్దు, గ్రూప్ ఏదొద్దు. కథ. నీ కథని పాన్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్ళు. ఆ స్టోరీ మాట్లాడుతది.
ఏం మాట్లాడాలని అదే మాట్లాడుతుంది. ఎలా అనిపించింది టీజర్? ఎలా అనిపించింది మీకు? చూడు నాకు ఏం నచ్చిందంటే, స్టోరీ లైన్ ఏమన్నా మీకు ఏమైనా అర్థమైందా? నేను నాకు నచ్చిన అంశం చెప్తున్నా, చూస్తుంటే గ్రాండియర్ కనబడతా ఉంది. చాలామంది ఆ కామెంట్‌లో చూస్తున్నా, హీరో ఎవరు? హీరో ఎవరు? హీరో ఎవరు? అంటే అంత గ్రాండియర్ ఉన్నప్పుడు, ఆ రేంజ్ హీరో ఎవరినైనా పెట్టుంటారేమో అని ఇంట్రెస్ట్ కలిగింది. ఆ మాయలో పడేసాం మనం ఇన్నాళ్ళు జనాలని. నువ్వు హీరోకి ఇన్ని కోట్లు, టెక్నీషియన్స్‌కి ఇన్ని కోట్లు, వాళ్ళకి ఇన్ని కోట్లు, వీళ్ళకి ఇన్ని కోట్లు పెడితే లాస్ట్ కథకి నీకు మిగలట్లా రూపాయి కూడా. ఆ మిగలక ఏం చేస్తున్నారంటే, ఏదో రెండయ్యా అని నడిపిచ్చేస్తున్నారు. థియేటర్‌కి వస్తేనేమో అదంతా ఒక రకంగా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చూడు, ఏ స్టార్ క్యాస్ట్‌ని పట్టించుకోవాలా. నీ పాత్రకి తగ్గట్టు అభినయం ఉన్న ఆర్టిస్టులు ఉన్నారా లేరా, అంత ఇనఫ్. ఇంకా మంచిగా చెప్పాలంటే ఇలాంటి ప్రొడ్యూసర్లు రేపటి రోజు ఎంతమందికి స్ఫూర్తి అంటే, స్టేజ్ ఆర్టిస్టులు ఉంటారు, స్టేజ్ డ్రామాలు వేసేవాళ్ళు, పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. మైమ్ ఆర్టిస్టులు ఉంటారు, మంచి ఎక్స్ప్రెషన్లు, నవరసాలు పండిస్తారు. వాళ్ళని పెట్టి మీరు ఇట్లాంటి కోట్ల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తే కథలు పండుతాయి, వాటితో పాటు వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు. ఊకే ఆ స్టారు, ఈ స్టారు, తొక్కలో స్టారు, తోలు స్టార్ అని చెప్పేసి భారీ భారీ సినిమాలకు అందరి అడ్డమైన వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళ చుట్టూ కథలు తిప్పి లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ఏఐ విఎఫ్ఎక్స్లో ఇట్లా ఏదేదో రకాలుగా వాళ్ళ మొహాలను పెట్టేసి సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండడానికి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఒక నిదర్శనం, ఇలాంటి డైరెక్టర్లు ఒక నిదర్శనం. చెప్పాలి అంటే ఎంత ముచ్చటేసిందంటే చూస్తుంటే, అరే అసలు ఆ రోజు అంతమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా అడుగుంటారు, ఏం సినిమా అండి, హీరో ఎవరండి అని. నో, వాళ్ళ కథ గురించే మాట్లాడుతున్నారు, కథ ముందుకు వెళ్తుంది అంతే. అండ్ నాగబంధం టైటిల్ ఆబ్వియస్లీ ఒక పవర్ఫుల్ నాగుపాము ఉంటుంది, అర్థమైంది కదా. నాగుపాముని నమ్మిన ఏ సినిమా ఇప్పటిదాకా డిసప్పాయింట్ చేయాలి ఏ ప్రొడ్యూసర్ని కూడా. సో ఆ కేటగిరీ సీరియల్ అయినా సరే, అది సినిమానే కాదు టీవీ సీరియల్ అయినా సరే ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు. అదేంటో మరి దానికి ఉన్న శక్తి అట్లుంది, దానికి ఉన్న ఆదరణ కూడా అలాగే ఉంది. సో ఈ సినిమా కూడా అసలు డిసప్పాయింట్ చేయదనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక కొత్త రకం బెంచ్ మార్క్ ఏదైనా సెట్ చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకు అంత హైప్ ఎందుకు క్రియేట్ అయింది? ఆ హైప్ ఎందుకు క్రియేట్ అయిందంటే హీరో లేడు. హీరో లేడు అంటే ఇందులో ఉన్న అతను హీరో కాదని నేను అనట్లా. ఇంతకుముందు పెదకాపు అదే అబ్బాయి అంటే ఎంచుకున్నాడు. హీరోలు అంటే మీరు ఏదో అతను ఇతను అని క్లాప్ కొట్టినప్పటి నుంచే సూట్ కేసులు పట్టుకొస్తారు, నాకు కావాలి ఈ సినిమా అని చెప్పేసి. అట్లాంటి హీరో ఎవరు లేరు. కథకు కావాల్సిన హీరో ఉన్నాడు, అంటే కథానాయకుడు ఉన్నాడు ఈ సినిమాలో. కథానాయకుడు ఉన్న ఏ కథ అయినా సరే 100% పండుతుంది. హీరోలు ఉన్న ఏ సినిమా కూడా అసలు ఆడదు. ఓపెన్గా చెప్తాను నేను ఇది. ఆడుద్ది అని తర్వాత డప్పు కొట్టుకుంటారు కానీ అన్ని కలెక్షన్లు ఇన్ని కలెక్షన్లు అని. హీరో ఉన్న ఏ సినిమా ఆడదు. కథాబలం ఉన్న కథానాయకుడు ఉన్న స్టోరీలు ఏవైతే ఉంటాయో ప్రతి సినిమా ఆడద్ది. ఎందుకంటే వాళ్ళు కథను నమ్ముకొని ముందుకెళ్తారు కాబట్టి. నువ్వు ఎన్ని కోట్లైనా పెట్టు, కథలో పెట్టు. అదే ఇప్పుడు హనుమాన్ ఉంది, అందరు కొత్త కొత్త వాళ్ళు చిన్న వాళ్ళని పెట్టారు. ఇటు తగ్గించుకొని క్వాలిటీ దేన్ని, కథ మీద క్వాలిటీ కావాలి కాబట్టి దాని మీద పెట్టారు. ఆ క్వాలిటీ పండింది, చూడు ఎంత పెద్ద హిట్ అయింది అట్లా. థ్యాంక్ యూ.